హలో అండి, అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అండి. ఈ మొదటి విడతలో ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు లేదో, ఇల్లు కట్టుకోగలరో వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లులని శాంక్షన్ చేసి కట్టుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో వాళ్ళు బేస్మెంట్ నిర్మాణంలో కొంతమంది, స్లాబ్ నిర్మాణంలో కొంతమంది, ఆల్రెడీ కొంతమంది ఇల్లులు కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో రెండవ దశలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎవరైతే స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉన్నదో వాళ్ళకి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ స్థలం మీకు సంబంధించిన ప్రాంతంలో గవర్నమెంట్ స్థలం ఎక్కడెక్కడ ఉందో తెలపమని చెప్పి కూడా స్థానిక ఆర్డీఓ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ కలెక్ట్ చేస్తున్నది. అంటే పలానా ఏరియాలో ఒక ఎకరం ల్యాండ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఈ యొక్క ఎకరం ల్యాండ్లో ఎంతమందిని మనం ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు అన్న విషయంపై కూడా చర్చిస్తుంది. త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వచ్చి రెండవ ఫేజ్ ఇందిరమ్మ ఇళ్ళ అలాట్మెంట్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కావున మరిన్ని ఇందిరమ్మ ఇళ్ళ విషయాలు, మరి గృహ నిర్మాణం, మరి వాస్తుపరమైన విషయాల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.